బాధ్యత. ఈ మంచి కార్యక్రమంలో మాట్లాడడం అనేది మా బాధ్యత, మా అదృష్టం. అందుకే ఈ అవకాశానికి వెనకాడకుండా తప్పైనా ఒప్పైనా వినేదంతా మనవాళ్ళే అనే ధైర్యంతో అమ్మవారే పలికిస్తుందిలే అనే ఒక గుడ్డి నమ్మకంతో మీ ముందుకు నడుచుకుంటూ వచ్చేసాం. నగురోదధికం తత్వం, నగురోదధికం తపః, తత్వ జ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఇక చూసారా, మా జ్ఞానం ఇది, ఈ శిష్యుల జ్ఞానం అది. ఎందుకంటే మా తాతయ్య మాకేదో పూజ చేసుకోమని ఇంత ఉపదేశం ఇచ్చారు, మాకేం ఇచ్చారో చెప్పలేదండి. పెద్దవాళ్ళు పెద్దరికంగా మంచి విషయాలు చెప్పారు. నేను చిన్నపిల్లని కనుక మామూలుగా ముచ్చట పెడుతున్నా, తప్పుగా అనుకోకండి. మనందరం మాట్లాడుకునే విధానం, ప్రతిరోజు కలిసే విధానం మా తాతయ్య మాకు చెప్పి. ప్రపంచంలో మనకు కనపడే దేవతలు 5. మొట్టమొదటి గురువు మన తల్లి గారు, రెండో గురువు జ్ఞానాన్ని ఇచ్చే తల్లి గారు. ఈ ఇద్దరిని కలిపి బ్రహ్మాండమైనటువంటి జీవితానికి సరిపోయేటువంటి ఒక జ్ఞానాన్ని ప్రసాదించేవాడు మనకు ఉపదేశించే గురువు గారు. ప్రపంచంలో భగవంతుడు సృష్టించినప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు అనేటువంటి 5-6 గురువులకు దేవతలుగా మనకు ఆశీస్సులను, జ్ఞానాన్ని, విద్యను, గొప్పతనాన్ని అప్పచెప్పి మనకు పూజించడానికి అయినటువంటి ఒక 5 దేవతలు అప్పచెప్పితే వాళ్ళ యొక్క దగ్గర మనం ఆ శక్తిని సంపాదించుకోలేం. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఈ బ్రహ్మాండమైనటువంటి సృష్టిని మనం చూసుకోవాలంటే మనం బ్రహ్మాండమైన సృష్టిని చూసుకోలేం. అటువంటి సృష్టి అంతా మనకు కనపడాలంటే గురువు ద్వారా మనం కనపడగలుగుతాం. ఆ గురువు ద్వారా ఏం చూస్తున్నాం అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపమైనటువంటి గురువును మనము ప్రసాదించింది. ఎట్లా మనసు ఇచ్చిందంటే అద్దంలో కదా మనం ముఖం చూసుకుంటే ప్రపంచమంతా అద్దంలో కనబడ్డట్టుగా ప్రపంచంలో ఉండే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని మనం అతని దగ్గర పొందలేం. కాబట్టి పొందడానికి మనకు గురుస్వరూపంగా మనకు ప్రసాదించినాడు భగవంతుడు. అందుకే గురువే సర్వవిద్యానాం నిరే భవరోగినాం అని చెప్పి, నిరదే భవరోగినాం అని చెప్పని మనకు భగవంతుడు గురుస్వరూపంగా మా యొక్క జ్ఞానాన్ని, మా యొక్క సత్యాన్ని, మా యొక్క ధర్మాన్ని మీ నడవడానికి, మీ తొవ్వ చూపించడానికి గురువుగా మేము ప్రసాదిస్తున్నామని చెప్పి మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక స్వరూపము గురువు. కాబట్టి మొట్టమొదటి ఆ గురువు దగ్గర మనం ఏం తెలుసుకోవాలి? మనకు ఏ కోరికలు కోరకుండా గురువు దగ్గర సేవ చేయాలి. ఇది భగవంతుని దగ్గర కానీ, దేవాలయంలో కానీ, గురువు దగ్గర కానీ మనం ఏ యొక్క విషయాన్ని కోరుకోకూడదు. మనం సేవ చేయడమే మనంతో. అతన్ని కోరికలు కోరేంత శక్తి మనకు లేదు, దేవుడియే లేదు. కాబట్టి ఏ నియాన్నో, ఏ కర్మను అనుభవించానో, ఏ కర్మ ద్వారా మనం గురువు దగ్గర జ్ఞానాన్ని పొందానో, మోక్షాన్ని గాయత్రిగా చేసుకుంటే అత్రిపుత్రాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తాత్రేయ ప్రచోదయాత్ని మాత్రం. చేసుకున్నటువంటి వాళ్లకు ఏ కోరిక అయినా ఆ యొక్క విశేషం ఏంటంటే, ఎక్కువ పొరుగైతున్నావు కూడా అయినా నా భావం చెప్తున్నాను. మనం ఏదో ఒక కోరిక కోసం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అయ్యా ఈ కోరిక చేస్తే నిలువు దోపిడీ ఇస్తాం, లేకపోతే ఈ దక్షిణ ఇస్తాం, అది లేదు. ఆ కోరిక మాత్రం తీరుతుంది. బ్రహ్మదేవుని ఎలాగో మనం పూజించలేము. ఆయన ఓంకార స్వరూపుడు, ఓమికి ఏకాక్షర బ్రహ్మ అంతే. జపాలకు పనికొస్తాడు. ఆయన గుళ్ళు లేవు శాపవశాత్తు. ఈశ్వరుడు నాడు సంహారకర్త, ప్రళయకారకుడు, తక్షణమే వరాలు ప్రసాదించేవాడు ఈశ్వరుడు. ఏ కష్టాలు వచ్చినా తొలగించేవాడు. కానీ దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం కోరాల్సిన అవసరం లేదు, మనం కోరుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము ఈ పని నుంచి విముక్తి కల్పిస్తాయా, నాకు కష్టాల నుంచి మనం అంటే అనుకుంటే, ఆ కష్టాల నుంచి ఎక్కడ మొదలైనవో చూసి దాని మూలం నుంచి కూడా అంటే అవధూతల రూపంలో, సాధువుల రూపంలో, సన్యాసుల రూపంలో, లేకపోతే ఈ రకంగా అందరినీ జగత్తును రక్షించేటువంటి వాడు దత్తాత్రేయుడు. ముఖ్యంగా బ్రహ్మ, విష్ణు, ఈశ్వర త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. అటువంటి దత్తాత్రేయ స్వామి ఈ కలియుగంలో ఉన్నటువంటి యొక్క అతని అవతారాలల్లే అక్కలికోట మహారాజులు,
గజానన మహారాజుని, మాణిక్ ప్రభు అని, ఎందుకంటే పీఠాపురంలో వచ్చినటువంటి శ్రీపాద వల్లభుడు శ్రీపాదుడు, కురుపురంలో వచ్చినటువంటి శ్రీపాద వల్లభుడు, గానిగాపురంలో వచ్చినటువంటి యొక్క నృసింహ సరస్వతి, ఈ రకంగా దత్తాత్రేయ స్వామి లీలలు గురు చరిత్రలో మనకు ప్రస్తుతించబడ్డాయి. ఆ గురువు యొక్క బోధనలను ఆధారంగా చేసుకొని గురువుగా ఉండటం జరుగుతుంది. ఆయన్ను గురువుగా భావించుకోవడం, మనం సేవించుకోవడం జరుగుతుంది. స్మరణ మాత్ర సంతుష్ట ప్రియుడు దత్తాత్రేయుడు. ఆయనకు ఎలాంటి అర్చనలు, పూజలు, ఇవన్నీ పాద నమస్కారాలు ఏమీ లేవు. కేవలం శ్రీ గురు దత్త, జయ గురు దత్త నామం. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి నామాలు బ్రాహ్మణులు చదివారు. మూలే వటస్థ మూలే అని, అంటే మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. మౌన వ్యాఖ్యానం. ఆయన యువకుడు. ఆయన ముందున్నటువంటి వాళ్ళంతా 80, 90, 100 సంవత్సరాలు కలిగినటువంటి మహర్షులు, వేదాంగ పారంగతులు. అయినప్పటికీ కూడా వారి ఏమి అనుమానాలు వారు అడగలేకపోయారు, ఈయన చెప్పలేకపోయారు. ఈయన సమక్షంలో ఉంటేనే చాలు వారి అనుమానాలు పటాపంచలైపోయినాయి. అటువంటి గురుస్వరూపమైనటువంటి దత్త దక్షిణామూర్తి. తర్వాత నేను ఎక్కువగా ఆరాధించేటువంటిది దత్తాత్రేయ స్వామి. ఆయన గురువు, జగద్గురువే. దత్తాత్రేయ స్వామి యొక్క అవతారము ఇప్పుడు ఎక్కడ ఏది అంటే, మన 4 వేదాలలో చూస్తే కృతయుగం మొదలుకొని ఇప్పటి వరకు కూడా నడుస్తున్న కలియుగంలో కూడా ఆయన అవతారాలు 3 యుగాల్లో మాత్రమే ఉన్నాయి. మరి 4వ యుగంలో ఏముంది? దత్తాత్రేయ స్వామి అట నిరంతర అవతార స్వరూపుడట. అంటే ఈ కలియుగంలో అనేక వేదాలను కూడా వ్యాసం చేసి, అనగా దాన్ని విభాగం చేసి 4 వేదాలుగా చేసినటువంటి వాడు, అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా రాసినటువంటి వాడు, జగత్తుకు ప్రప్రథమంగా హైందవ ధర్మాన్ని లేదా ఆధ్యాత్మికతను కూడా ప్రత్యేకించి అందజేసిన వాడు వ్యాసుడు, వేదవ్యాసుడు. ఈ రోజులలో ఈ గురు పౌర్ణిమను నానా పేర్లతో పిలుస్తున్నారు. వ్యాస పౌర్ణిమ అని, సాయి పౌర్ణిమ, గురు పౌర్ణిమ అని, తర్వాత ఇంకా ఉపాధ్యాయులు కానీ తర్వాత ఎవరైనా ఇంకా వాళ్ళని గురువులుగా కానీ పూజించే సాంప్రదాయం అనేది వచ్చింది. సరే, ఏది వచ్చినా పర్వాలేదు, మనం పూజించేది గురువుని. గురువే సర్వలోకానాం దృశ్యతే భోరోగినాం నిధయే సర్వ విజ్ఞానం దక్షిణామూర్తయే నమః అని చెప్పి సమస్త దేవతలకు కూడా అధిపతి అయినటువంటి యొక్క శివస్వరూపం అయినటువంటి యొక్క దక్షిణామూర్తి ప్రథమ గురువు. ఆయన ఎవరికి ఎలాంటి బోధన చేయాలి. నిలబడకండి. అందరూ ఒక 90% ఎక్కువ మంది గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. అందరూ కూడా సావధాన చిత్తులై కాలాతీతం అవుతుంది. అయినప్పటికీ కూడా ప్రశాంతంగా ఇప్పుడు అభిరామ్ ఎక్కడున్నాడు ఒకసారి చూడండి. ఎవరన్నా